వ్యవసాయ సహాయాధికారిని అక్రమాలపై చర్యలకు జాప్యమెందుకో? ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామానికి 2023-24 సంవత్సరానికి ఆదోనిని కరువు మండలంగా ప్రకటించడంతో 5 ఎకరాల పొలమున్న రైతులకు 34,000 చొప్పున నిధులు వస్తాయని, కానీ గ్రామంలోని రైతు ఖాతా సర్వే నంబర్లకు వ్యవసాయ సహాయాధికారిని బంధువుల ఆధార్ అకౌంట్ నెంబర్లు జత చేయబడ్డాయని, నిధులన్నీ తమ బంధువుల అకౌంట్లోకి వ్యవసాయ సహాయాధికారిని మళ్లించుకుందని గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే రైతు ఆరోపించారు. ఈ విషయంపై గతంలో సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారినిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని, ఈ విషయంపై త్వరలో జిల్లా కలెక్టర్ను కలుస్తామని శ్రీకాంత్ తెలిపారు. పేరు శ్రీకాంత్ అన్న, కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దారణం గ్రామం. వ్యవసాయ అధికారుల చేతివాట పెట్టుబడి రాయితీ అవినీతి కుంభకోణం 2023-24 సంవత్సరంలో ఆదోని మండలంగా కరువు మండలంగా ప్రకటించినారు. ఆ ప్రకటించిన దాంట్లో కొంత అమౌంట్ వచ్చింది మన మండలానికి. అది 5 ఎకరాలు ఉన్న రైతుకు 34,000 చొప్పున అమౌంట్ పడినాయి. ఆ పడిన దాంట్లో మన రైతులది ఖాతా నంబరు సర్వే నంబర్ ఉంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ బంధువుల అకౌంట్ నంబర్స్ ఆధార్ నంబర్ ఉన్నాయి. దీన్ని మేడం పోయి అడిగితే పడతాయని చెప్పిందే కానీ ఇది కాకుండా మన ఊర్లోనే 50 నుంచి 60 అకౌంట్లు పెట్టుకునింది. అది మేడం ఇట్లా జరిగిందని అడిగినా కూడా దానికి ఏం రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాని దానికే మన ఊర్లో ఉన్న రైతులంతా కలిపి సబ్ కలెక్టర్ సార్ని కలిసినాం. పోయి చేస్తే అక్కడ ఉన్న సబ్ కలెక్టర్ ఏమన్నారంటే ఏం జరిగిందని విషయం తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎందుకు తప్పు చేసినావంటే లేదు చేయలేదని సార్కి చెప్పిందంట. సార్ ఏం రాసినారంటే ఇదో ఏం జరిగిందనే విషయం మీద సారు మనం అడిగినాము దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు సార్ అని. సబ్ కలెక్టర్ సార్ అడిగినాడు ఎంత జరిగింది ఫ్రాడ్ అంటే దగ్గర ఒక 20 లక్షలు ఫ్రాడ్ జరిగింది అని ఏవో సార్ చెప్పినాడు. మన ఊరు నుంచి 20 లక్షలు జరిగిందంటే మన మండలం నుంచి ఎంత జరిగి ఉండొచ్చు? 60 నుంచి 70 లక్షల దాకా జరిగి ఉంటుంది. అది కాకుండా బంధువుల అకౌంట్కి వేసుకున్నానని అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒప్పుకున్నా కూడా సబ్ కలెక్టర్ చెప్పినాడు సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి మళ్ళీ అది కాకుండా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి మొత్తం అమౌంట్ని ప్రభుత్వానికి తిరిగి కట్టిస్తామని చెప్పినాడు. ఇంతవరకు కానీ సస్పెండ్ లేదు, క్రిమినల్ కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమేం లేదు. ఇప్పుడు పోయి మనం అడిగినా కూడా చేస్తాం సస్పెండ్ అయిందని చెప్తారు కానీ ఏ ఆఫీసుకు లెటర్ అయితే ఇవ్వలేదు సస్పెండ్ అయిందని. ఇది కాకుండా ఇప్పుడు సబ్ కలెక్టర్ ముట్టినాము, ఇంకా కొన్ని రోజుల తర్వాత కలెక్టర్ గారిని కూడా ముట్టండిస్తామని చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా.